వరద సినిమా ఎలా ఉందంటే గత కొన్నేళ్లుగా హీరో సెట్రిక్ మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి. అయితే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ కాస్త తగ్గాయని చెప్పుకోవచ్చు. ఆ లోటుని భర్తీ చేసేందుకు వచ్చిన చిత్రమే పరద. ఇందులో హీరో హీరోయిన్లు అంటూ ఎవరూ ఉండరు. కథే మెయిన్ హీరో. మూవీ అంతా సుబ్బు పాత్ర పరదా కప్పుకొని ఉంటుంది. ఆమె పూర్తిగా పరదా తీసేసే సీన్లో సీతాకోక చిలక రెఫరెన్స్ మంచి ఇంపాక్టే ఇచ్చింది. సుబ్బుతో పాటు జర్నీ చేసే రత్న ఒక గృహిణి, అవిష్ట ఒక ఇంజనీర్. ఈ పాత్రల్ని ప్రారంభించిన తీరు, ముగించిన తీరు కూడా మెచ్చుకునేలా ఉంటుంది. సెకండ్ హాఫ్లో మొదలుకొని రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ వస్తుంది. ఉన్నది కాసేపే అయినా ఆయన చెప్పే ఒక స్టోరీ, డైలాగ్స్ మంచి ఎమోషనల్గా అనిపిస్తాయి. క్లైమాక్స్లో సుబ్బు పాత్ర దేవుడికి కట్టిన వస్త్రాలను తగలబెట్టే సీను ఊరి ప్రజలు కళ్ళు తెరిపిస్తుంది అనేలా విజువల్స్ చూపించడం బాగుంది. సినిమా అంతా కూడా మహిళలు, వారి చైతన్యం అనేలా సాగుతుంది. రెగ్యులర్ ప్రేక్షకులకైతే ఇది నచ్చకపోవచ్చు, కానీ అమ్మాయిలు మాత్రం తప్పకుండా ఈ మూవీ చూడాలి. చూస్తున్నంతసేపు ఖచ్చితంగా ఎమోషనల్ ఫీల్ అవుతారు. సుబ్బు పాత్రలో అనుపమ అద్భుతంగా నటించింది. ఈ పాత్ర ప్రారంభంలో భయం, ప్రేమ లాంటి అంశాలతో చలాకీగా కనిపిస్తుంది. తర్వాత సీరియస్ టోన్లోకి మారుతుంది. చివరికొచ్చేసరికి ఫియరెన్స్ ఉమెన్గా మారడం లాంటి మార్పులు కిక్కిస్తుంది. రత్నంగా చేసిన సంగీతం క్యారెక్టర్ కూడా చాలామంది గృహిణులకు కనెక్ట్ అవుతుంది. ఒక సీన్లో ఈమె తన భర్త క్యారెక్టర్తో చేసే కామెడీ భలే నవ్విస్తుంది. పెళ్ళి, పిల్లలు వద్దు అంటూ ఇండిపెండెంట్గా ఉండే మహిళలకు దర్శన రాజేంద్రన్ చేసిన అమిష్ట క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. లీడ్ రోల్లో చేసిన ఈ ముగ్గురు కూడా బాగా చేశారు. రాంగ్ మాయర్, బలగం సుధాకర్ రెడ్డి ఇలా మిగిలిన వాళ్ళు కూడా తమ పాత్ర పరిధి మేరకు న్యాయం చేశారు. టెక్నికల్ టీం కూడా సినిమా మరొక స్థాయికి తీసుకెళ్ళింది. సినిమా అయితే చాలా సూపర్గా ఉంది. అనుపమ చాలా బాగా నటించారు. ఒకసారి చూసేయండి. మరి మహిళలకైతే బాగా నచ్చుతుంది ఈ సినిమా.